హలో ఎవ్రీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టీవీ11. ఈ వీడియోలో నేను మీకు క్రోమ్ బ్రౌజర్కి సంబంధించిన హోమ్ పేజ్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఎలాగ కస్టమైజ్ చేసుకోవాలి, మీకు నచ్చినట్టు మీరు థీమ్స్ అనేది అక్కడ ఎలాగ చేంజ్ చేసుకోవాలి, మొత్తం డీటెయిల్స్ అన్నీ నేను చెప్పబోతున్నాను అనమాట. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ మీద చూసే ఉంటారు, సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎలా కస్టమైజ్ చేసుకుంటారు అనేది చెప్పబోతున్నాను. ఈ విధంగానే కాదు, మీకు నచ్చినట్టు మీరు అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఐకాన్ సైజ్ కానీ ఐకాన్స్ ఎలా కనిపించాలి, ఏ ఐకాన్స్ ఉండాలి, ఇక్కడ ఫాంట్ అనేది ఎలా ఉండాలి, టైము, అవన్నీ మీకు నచ్చిన ఫార్మాట్స్లో మీరైతే సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగనేది మొత్తం క్లియర్గా చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేకైతే ట్రై చేయండి ఈ వీడియోను. సో మీ ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ క్రోమ్ బ్రౌజర్ లేకపోతే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఐకార్డ్స్లో వీడియో లింక్ అయితే ఉంటుంది, ఆర్ఎల్స్ మన ఛానల్లో కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు ఆ వీడియోను. అండ్ అలాగే మీ మొబైల్ను ఉపయోగించుకొని ల్యాప్టాప్ని ఎలాగ 100% కంట్రోల్ చేయాలి, రిమోట్ కంట్రోల్ అనేది ఎలాగ చేసుకోవాలి అనేది క్లియర్గా అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో కూడా మీకు కావాలి అనుకుంటే ఐకార్డ్స్లో ఉంటుంది, లేదా మన ఛానల్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. మీలో ఎవరైనా మన ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఈ వీడియోని లైక్ చేయండి, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. మీకు మంచి మంచి వీడియోస్ని అయితే తీసుకొని వస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా థీమ్స్ అనేది కస్టమైజ్ చేసుకోవాలి అంటే మీరు ఒక ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఎక్స్టెన్షన్ నేమ్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది నైట్ ట్యాబ్ అని. సో ఈ ఎక్స్టెన్షన్ అయితే మీరు యాడ్ చేసుకోండి. నేను రిమూవ్ చేసి కూడా మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఈ పేజ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు. సో ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ ట్రై చేయండి, మొబైల్లో అయితే ట్రై చేయకండి ఫ్రెండ్స్. మొబైల్లో వర్క్ అయితే కాదనమాట క్రోమ్ బ్రౌజర్కు. సింపుల్గా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని కనిపిస్తూ ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు యాడ్ ఎక్స్టెన్షన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. సో మనకి ఎక్స్టెన్షన్ అయితే యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్లీ, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అన్నీ మనకైతే ఉంటాయన్నమాట. దీని మీద క్లిక్ చేసి మీరు కావాలంటే దీన్ని పిన్ అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ పైన. సో ఇప్పుడు మనకి యాడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని క్లోజ్ చేసేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకా నార్మల్గానే ఉంది. సో క్రోమ్ని అయితే క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకు చేంజ్ ఇట్ బ్యాక్ అని కనిపిస్తుంది. సో నేనైతే చేంజ్ చేయట్లేదు, కీప్ ఇట్ అని క్లిక్ చేసేస్తున్నాను. మీరు కూడా కీప్ ఇట్ అని క్లిక్ చేశారంటే మీకు ఇది యాక్టివేట్ అనేది అయిపోతుంది అనమాట. మీరు ఏదైతే ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసి ఉంటారో అది యాక్టివేట్ అనేది అవుతుంది మీ క్రోమ్కు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డిఫాల్ట్గా ఇది ఒక థీమ్ అయితే ఉంటుందన్నమాట. ఈ థీమ్ను మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఎలాగనేది మొత్తం మీకు క్లియర్గా అయితే చెప్తాను అనమాట. ఇక్కడ పెన్ సింబల్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దీని మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ ఉన్న ఐకాన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ లింక్ అనేది ఉంటుంది కదా, అంటే దాని మీద క్లిక్ చేస్తే ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి అనేది ఆ లింక్స్ కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు 2 సెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నేను ఒక సెక్షన్ అయితే రిమూవ్ చేస్తున్నాను, నాకైతే అవసరం లేదు. సో ఈ సెక్షన్ అయితే నేను రిమూవ్ అనేది చేసేసాను. ఇప్పుడు మనం థీమ్ అయితే చేంజ్ చేద్దాం ఫ్రెండ్స్. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెట్టింగ్స్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు చాలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ థీమ్స్ అనేవి. సో ఇక్కడ నుంచి ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది సెలెక్ట్ చేసుకున్నా అటువంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఆ థీమ్, ఆ ఫాంట్, ఆ థీమ్కి ఏవైతే ఉంటాయో అవన్నీ అప్లై అవుతాయి. మీరు అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే, అది ఎలాగనేది చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అయితే యాడ్ చేస్తున్నాను నేను. సో మీరు ఏదైనా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇదే అని కాదు, నేను సింపుల్గా మీకు అర్థమయ్యేదానికి చెప్పాలి కాబట్టి ఏదో ఒకటి యాడ్ చేస్తున్నాను. మీరు ట్రై చేసుకోండి, ఇక్కడ ఉన్నవన్నీ ట్రై చేసి మీకు నచ్చినది మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇది ఎలాగుంది అనేది చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఐకాన్స్ అనేవి ఎలాగ ఉండాలి, అండ్ అలాగే ఇక్కడ ఫాంట్ అనేది ఏ ఉండాలి, ఇక్కడ కలర్ అనేది ఏది ఉండాలి, మొత్తం ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. ఆ థీమ్లో వచ్చేసి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి మళ్ళీ. సో ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నేను మెయిన్ ఆప్షన్స్ చెప్తాను, ఇవన్నీ మీకు ఈజీగానే అర్థమవుతాయి అనమాట. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనకు సేవ్డ్ అని కనిపిస్తుంటుంది. సేవ్డ్ అంటే ఏం లేదు, మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ థీమ్ అనేది మీరు కస్టమైజ్ అనేది చేసుకుంటారు కదా, కస్టమైజ్ చేసుకున్న తర్వాత ఈ థీమ్ అనేది మీరు సేవ్ చేసుకొని మీరు ఒకవేళ మీ దగ్గర ఇంకో ల్యాప్టాప్ అలాగా ఉందనుకోండి, అక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు డేటా అని కనిపిస్తుంటుంది ఒక ఆప్షన్. ఇందులోకి వచ్చారంటే ఇక్కడ ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ అని కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా క్లిక్ చేసుకొని మీరు ఏదైతే కస్టమైజ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ థీమ్లో ఉన్న ఆప్షన్స్ అయితే చూద్దాం. మనకు థీమ్కి సంబంధించినది మొత్తం ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. థీమ్ సెక్షన్లో వచ్చేసి
మనకి ఇక్కడ స్టైల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. స్టైల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకు డార్క్ మోడ్ కావాలా, లైట్ మోడ్ కావాలా, ఆటోమేటిక్ అనేది మీరైతే చూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు కావాల్సిన ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన కలర్ అనేది ఉంటుంది. థీమ్కి ఒక కలర్ అయితే ఉంది కదా, ఇప్పుడు మీరు చేంజ్ చేసుకోవాలనుకోండి ఈ విధంగా కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట మీకు కావాల్సినట్టు మీరైతే. సో ఇక్కడ సాచురేషన్ అనేది ఉంటుంది. ఇవన్నీ మీరైతే చూసుకోండి ఫ్రెండ్స్. నేను అన్నీ చెప్తే టైం వేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట, మీకు లెంత్ కూడా ఎక్కువ అవుతుంది ఈ వీడియో అనేది. సో ఇక్కడ కలర్స్ అనేవి మీరు పిక్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ అనేది పిక్ చేసుకుంటే ఆ థీమ్కి ఆ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కలర్ ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ అనేది. ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫాంట్స్ అనేవి మనకు 2 టైప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఫాంట్ ఏంటంటే మనకు డిస్ప్లే ఫాంట్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పైన ఫాంట్ అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే కర్సర్ చూపిస్తున్నాను. ఇక్కడ మంత్ అనేది కనిపిస్తుంది, డే అనేది కనిపిస్తుంది, టైం కనిపిస్తుంది. వీటికి సంబంధించిన ఫాంట్ అనమాట ఇది వచ్చేసి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇంటర్ఫేస్ ఫాంట్ అనేది ఉంటుంది. ఇంటర్ఫేస్ ఫాంట్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా అన్ని ఆప్షన్స్. సో ఇక్కడ ఐకాన్స్ కింద కూడా మీకు అమెజాన్ ఇలా కనిపిస్తున్నాయి కదా, వీటన్నిటికి సంబంధించిన ఫాంట్ అన్నమాట ఇది. ఇక్కడ మీకు ఫాంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఎలాగంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ గూగుల్ ఫాంట్ అని కనిపిస్తుంది కదా ఒక ఆప్షన్ అనేది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు గూగుల్ ఫాంట్స్ అనేవి అన్నీ వస్తాయి. ఇక్కడ ఉన్న ఫాంట్ నేమ్ ఇస్తే మీకు అక్కడ అప్లై అనేది అయిపోతుంది అనమాట. సో నేను ఒక ఫాంట్ని అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ నాకు కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి ఫాంట్ నేమ్ అనేది ఈ ఫాంట్ నేమ్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, డేస్ 1 అని. సో దీన్ని సింపుల్గా మీరు కాపీ అనేది చేసుకోండి ఈ నేమ్ అనేది, లేదా అక్కడ టైప్ చేసినా సరిపోతుంది. ఇక్కడ ఎలా ఉందో అలాగే టైప్ చేసేయండి. సింపుల్గా నేను ఏం చేస్తానంటే కాపీ పేస్ట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఇమీడియట్గా చేంజ్ అయితే అయిపోయింది అనమాట ఫాంట్ వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే సింపుల్ ఫ్రెండ్స్, అలాగే గూగుల్ ఫాంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు చూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ నేమ్ అనేది తెలియకపోతే ఇలాగా స్క్రోల్ చేస్తున్నాను, మీకు ఏదైతే నచ్చుతుందో ఆ ఫాంట్ అనేది యాడ్ చేసేసుకోండి. సో నేను ఈ ఫాంట్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. మీకు చూపించాలి కాబట్టి నేను ఏదో ఒక ఫాంట్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సింపుల్గా ఇక్కడ యాడ్ చేసేయండి. యాడ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇవన్నీ చేంజ్ అనేది అయిపోతాయి అనమాట. ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బోల్డ్ కావాలా, ఇటాలియన్ కావాలా, నార్మల్ కావాలా, లైట్ కావాలా, ఇవన్నీ మీరైతే చూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను బోల్డ్ అయితే పెడుతున్నాను. బోల్డ్ పెడితే ఎలా ఉంటుంది అనేది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా నేమ్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి. సో మీకు నచ్చినట్టు మీరైతే అడ్జస్ట్మెంట్లు అనేది చేసుకోండి ఫ్రెండ్స్ వీటిని. సో మీకు నచ్చిన ఫాంట్ అనేది మీరు చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇంకా ఇక్కడ మనకు రేడియస్ అని ఉంటుంది. రేడియస్ అంటే ఇక్కడ మనకు ఐకాన్స్కి ఒక బాక్స్ సింబల్ ఉంది కదా, ఇది వచ్చేసి రేడియస్ అనేది మనకు చేంజ్ అవుతుంది అనమాట ఈ విధంగా ఇంక్రీజ్ చేసి. ఇంకా షాడో అనేది ఉంటుంది. షాడో అంటే నేను ఇంక్రీజ్ చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, కర్సర్ అనేది మూవ్ చేస్తున్నాను. ఇక్కడైతే మీకు షాడో అనేది అప్లై అయింది. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనం థీమ్కి సంబంధించిన కలర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా కలర్ అనేది ఇంక్రీజ్ చేస్తే ఆ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మనకు ఐకాన్స్ ఇవి బ్యాక్గ్రౌండ్ కన్నా. సో నేను నార్మల్గానే ఉంచేస్తున్నాను. మనం ఎక్కువ ఓవర్గా పెట్టామంటే మనకు ఐకాన్స్ అనేవి కనిపించవు ఇక్కడ. సో ఇక్కడ ఇవన్నీ మీరైతే చూసుకోండి ఫ్రెండ్స్, నేను ఇంకా ఇవన్నీ ఏం చూపించట్లేదు మీకు. సో ఇక్కడ చాలా అయితే ఉంటాయి, మీరు ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కలర్ అనేది చేంజ్ చేసుకోవాలనుకోండి, చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను ఒక కలర్ చేంజ్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ఏవైతే బుక్ మార్క్స్ అనేవి ఉంటాయి, అంటే ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి బుక్ మార్క్స్ అనమాట. వీటికి బ్యాక్గ్రౌండ్లో చేంజ్ అయింది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే. సో రెడ్ కలర్ పెడుతున్నాను. సో దీన్ని ఒపాసిటీ అనేది కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ విధంగా ఈ సెక్షన్కు సపరేట్గా మనం ఇండివిజువల్ కలర్ అనేది చూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సిన కలర్ అనేది ఇక్కడ నుంచి. సో నేను చూజ్ చేయట్లేదు, నార్మల్గా ట్రాన్స్పరెంట్ ఉంచేస్తున్నాను. ఇక్కడ ఇవన్నీ మీరైతే చెక్ చేసేసుకోండి. సో ఇక్కడ యాడ్ యూనిక్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేశారనుకోండి ఒక్కో దానికి ఒక్కో కలర్ అయితే అవుతుంది. నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఒక్కో వెబ్సైట్కి ఒక్కో కలర్ అనేది చేంజ్ అయింది. అంటే యూనిక్ అని పెట్టామంటే ఒక్కో దానికి ఒక్కో కలర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి లేఅవుట్ అనేది ఉంటుంది. ఇవన్నీ మీరు చేంజ్ చేసుకుంటూ చూసుకోండి ఫ్రెండ్స్. లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట వీడియో అనేది. చాలా లెంత్ ఎక్కువ అయితే మీరు చూసే కూడా ఇరిటేట్గా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇక్కడ అలైన్మెంట్ అనేది ఉంది కదా, ఈ సెంటర్లో అయితే ఉంది. ఇలా కాదు ఈ సైడ్కి కావాలంటే ఈ విధంగా సైడ్కి తీసుకోవచ్చు. ఎంటైర్ మనకి ఏదైతే థీమ్ అనేది ఉంటుందో, అంటే అందులో కంటెంట్ అనేది ఒక సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. అది మీకు నచ్చిన చోట మీరు అయితే ఉంచేసుకోవచ్చు. నేనైతే టాప్కు తీసుకొని వెళ్తున్నాను. సో ఇక్కడ ఇవి కూడా మీ ఇష్టం ఫ్రెండ్స్, వర్టికల్గా ఉండాలా లేదా హారిజాంటల్గా ఉండాలా అనేది మీరు చూజ్ చేసుకోవచ్చు అనమాట. సో హారిజాంటల్ అంటే ఏం లేదు, ఇలాగైతే ఉంటుందన్నమాట, పక్కన పక్కన వస్తాయి మనకు. సో నేను వర్టికల్గానే ఉంచేస్తున్నాను. ఇక్కడ ఇవి కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎడర్ అనేది మీకు బుక్ మార్క్స్ ఉండాలనుకోండి, ఇలా క్లిక్ చేస్తే అది పైకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంక ఇవన్నీ మీరైతే చెక్ చేసేసుకోండి. నెక్స్ట్ ఎడర్ అనేది ఉంటుంది. ఎడర్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నది వీటికి సంబంధించినది అనమాట. సో నేను చూపిస్తాను. ఇక్కడ క్లాక్ అనేది ఉంది. మీకు అవసరం లేదు అవర్స్ అనుకుంటే టిక్ మార్క్ అనేది తీసేయండి, అవర్స్ అనేవి వెళ్ళిపోతాయి మనకు. మినిట్స్ కావాలన్నా పెట్టుకోవచ్చు, మీకు వద్దంటే తీసేసుకోవచ్చు. ఇక్కడ యాజ్ నెంబర్ అని కనిపిస్తుంది, లేదా వర్డ్స్లో కావాలన్నా వర్డ్ అయితే తీసుకోవచ్చు అనమాట.
వర్డ్లో పెట్టుకుంటే మీకు ఇక్కడ వర్డ్స్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. సో నేను నెంబర్ చేస్తున్నాను. ఇంకా మీకు సెకండ్స్ కావాలి అనుకున్న సెకండ్స్ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. నేను సెకండ్స్ యాడ్ చేయట్లేదు. సో ఇక్కడ టైం అనేది 24 ఉండాలా లేదా మీకు ఎలా ఉండాలనేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ నేను మీకు సింబల్ చేంజ్ చేసి చూపిస్తాను, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, సింబల్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ టైం దగ్గర వచ్చేసి మనకు ఈస్ట్ అయితే సింబల్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే. సో దాన్ని చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మీకు డేట్కు సంబంధించినట్టు కూడా ఉంటాయి. డే అనేది కనిపించాలంటే కనిపించేలాగా పెట్టుకోవచ్చు. దీనికి కూడా 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నెంబర్ ఫార్మాట్లో పెట్టుకోవచ్చు అండ్ అలాగే వర్డ్స్ ఫార్మాట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మీకు ఇక్కడ షార్ట్ లాంగ్ అని కనిపిస్తూ ఉంటుంది. షార్ట్ అంటే ఏం లేదు, ఇలాగ చిన్నగా కనిపిస్తూ ఉంటుంది మనకు ఇక్కడ కనిపిస్తుంది సండే అనేది. లేదు లాంగ్ కావాలి అనుకుంటే లాంగ్ అనేది తీసుకోండి, మొత్తం సండే అనేది కనిపిస్తూ ఉంటుంది మనకు. సో ఇక్కడ డేట్ అనేది కావాలా వద్దా అనేది మీ ఇష్టం అనమాట. అండ్ అలాగే మంత్ కూడా 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకు లాంగ్ ఫార్మాట్ కావాలా షార్ట్ ఫార్మాట్ కావాలా అనేది. అండ్ అలాగే నెంబర్ కూడా పెట్టుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే. సో నేనైతే నెంబర్ పెట్టట్లేదు, లాంగ్ ఫార్మాట్ ఉంచేస్తున్నాను. మీకు ఒకవేళ ఇయర్ కూడా కావాలంటే ఇయర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సండే మార్చ్ 2024 అనేది కనిపిస్తున్నది. వీటి మధ్యలో సింబల్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, అది కూడా మీరు ఇక్కడైతే చేంజ్ అనేది చేసుకోవచ్చు. మీకు ఆ సింబల్ వద్దనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ అనేది తీసేయండి. సింబల్ ఏం కనిపించదు, మీకు మొత్తం కలిపేసి ఉంటుంది అనమాట. అది వచ్చేసి మీరు ఇక్కడ ఏమైనా చేంజ్ చేసుకోవాలి సింబల్స్ అనుకుంటే ఇలాగ చేంజ్ అనేది చేసుకోవచ్చు. అనేది మీకు నచ్చిన సింబల్ అనేది మీరు ఇక్కడ టైప్ అయితే చేసుకోండి, సింపుల్గా చేంజ్ అనేది అయిపోతుంది. నేను ఇంకో సింబల్ కూడా చేంజ్ చేసి చూపిస్తాను, @ పెట్టాను. సో ఈ విధంగా మీకు నచ్చిన సింబల్ అనేది యాడ్ చేసుకోండి, లేదా డిఫాల్ట్గా అయితే వదిలేయచ్చు మనం దీన్ని. సో ఇంకా సైజు ఇవన్నీ మీరైతే చూసేసుకోండి, నేనేం చేంజ్ చేయట్లేదు ఇక్కడ నుంచి. నెక్స్ట్ బుక్ మార్క్ అనేది ఉంటుంది. సో బుక్ మార్క్స్ అంటే ఇవి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మీకు లిస్ట్ ఫార్మాట్లో కావాలా లేదా బ్లాక్ ఫార్మాట్లో కావాలనేది మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సో ఇక్కడ టాప్ అండ్ బాటమ్ అని కనిపిస్తుంది, అదేంటంటే ఫ్రెండ్స్ నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా కింద వచ్చేసి మీకు ఒకటి. సో అది అక్కడ వచ్చేసి URL అనేది చూపిస్తుంది. మనం ఆ ఐకాన్ మీదకి కర్సర్ తీసుకెళ్ళిన వెంటనే అలా కాదు, మీకు టాప్లో ఉండాలంటే టాప్లో అయితే ఉంటుందన్నమాట. టాప్ నుంచి అది వస్తుంది, నేను ఒకసారి అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, అమెజాన్ పైన నుంచి లింక్ అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు అనమాట వీటిని. సో నేను బాటమే ఉంచేస్తున్నాను, టాప్లో అంత కరెక్ట్గా అయితే లేదనమాట. ఇక్కడ షార్ట్ అనేది ఉంటుంది. షార్ట్ అంటే మనకు యాప్ నేమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, అవి ఎలాగా డిఫరెంట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏది ఉండాలి లాస్ట్ ఏది ఉండాలి అనేది మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బై లెటర్ అని కనిపిస్తూ ఉంటుంది, బై ఐకాన్ అని కనిపిస్తూ ఉంటుంది, అండ్ అలాగే బై నేమ్ అనేది కూడా ఉంటుంది. మీరు కావాలంటే ఓన్గా వీటిని సైడ్కు అడ్జస్ట్మెంట్లు అనేది చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను నేను. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ అనేది ఉంటుంది. గ్రూప్ అంటే ఏం లేదు, ఇక్కడ కూల్ స్టఫ్ అని ఉంది కదా దానికి సంబంధించినది అనమాట ఇది వచ్చేసి. సో వాటికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడైతే ఉంటాయి, మీరు చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ టూల్ బార్ అనేది ఉంటుంది. టూల్ బార్ అంటే ఏదో కాదు ఫ్రెండ్స్, నేను చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా, సో ఇది టూల్ బార్ అనమాట. ఇక్కడ మీకు లొకేషన్ వచ్చేసి ఇన్ ఎడర్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇన్ కార్నర్ అని ఉంటుంది. ఇన్ కార్నర్ మీద క్లిక్ చేశారనుకోండి మీకు ఇక్కడ పొజిషన్ అనేది ఎనేబుల్ అవుతుంది, మీరు ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. నేను ఈ డౌన్ అయితే పెట్టేస్తున్నాను. సో ఆల్రెడీ డౌన్లోనే ఉంది, మీరు ఇక్కడ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు కనిపిస్తుంది కదా. సో ఎట్ సైడ్ ఉండాలనేది మీ ఇష్టం అనమాట. నేను ఇటు సైడ్ కార్నర్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ ఇవి వచ్చేసి మీకు బటన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కింద వచ్చేసి మనకు కలర్ అనేది ఉంది. సో నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ కలర్ అనేది ఉంది, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ఇక్కడ పెన్ సింబల్ ఉంది. ఇవన్నీ తీసేసుకోవచ్చు అనమాట మీకు వద్దనుకుంటే. ఆ టిక్ మార్క్ అనేది రిమూవ్ చేశారనుకోండి ఇక్కడ దేనికి సంబంధించిన అది రిమూవ్ అయిపోతుంది. సో ఇంకా డేటా అనేది నేను చెప్పాను ఆల్రెడీ, ఇంపోర్ట్ చేసుకోవాలి మీ దగ్గర ఉన్నది అనుకుంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఫైల్ అనేది. ఇవి సపోర్ట్ ఇంకా కాఫీ ఇవన్నీ నార్మల్ అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, ఇక్కడ వర్షన్ అనేది మనకు చూపిస్తుంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ థీమ్కు సంబంధించిన ఆప్షన్స్ వచ్చేసి మీరు కావాలంటే చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఆప్షన్స్ అనేది చేంజ్ అయితే చేసుకోండి. నేను ఎక్కువ చెప్తే లెంత్ అవుతుందనే ఉద్దేశంతో ఆడికి కూడా తగ్గిద్దామని చూశాను, బట్ లెంత్ అనేది ఎక్కువైంది ఇప్పటికి. సో ఇక్కడ ఉన్న ఐకాన్స్ని ఎలా కస్టమైజ్ చేసుకుంటారనేది చెప్పి ఈ వీడియోని అయితే క్లోజ్ చేసేస్తాను. ఇక్కడ మనకు కూల్ స్టఫ్ అని కనిపిస్తుంది, దీన్ని ఎలాగ చేంజ్ చేసుకోవాలి అంటే సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. సింపుల్గా ఈ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు నచ్చిన నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ర్యాండమ్ గ్రూప్ నేమ్ అని కనిపిస్తుంటుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి మీకు ర్యాండమ్గా కొన్ని జనరేట్ అనేది అవుతూ ఉంటాయి ఇక్కడ. సో వీటిలోంచి ఏదైనా పిక్ చేసుకోవచ్చు, లేదా నేను మోస్ట్ యూజ్డ్ అని పెట్టుకుంటున్నాను. సో నేను ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చేంజ్ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది, దీని మీద క్లిక్ చేశాను అనుకోండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓపెన్ ఆల్ బుక్ మార్క్స్ ఇన్ దిస్ గ్రూప్ అని కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ ఏవైతే ఉన్నాయో అన్ని వెబ్సైట్స్ ఒకటేసారి మీకు ఓపెన్ అనేది అవుతాయి అనమాట.
సో ఇక్కడ అమెజాన్ అనేది ఉంది. ఇక్కడ మనకు ఉన్నది అవసరం లేదు, రిమూవ్ చేసుకోవాలి, చేంజ్ చేసుకుందాం అనుకుంటే సింపుల్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. లెటర్ అనేది ఉంటుంది. లెటర్ అంటే మనం ఇక్కడ ఏదైతే టైప్ చేస్తామో అది ఐకాన్ లాగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట మనకు. లేదా ఐకాన్ కావాలి అనుకుంటే మీరు సెర్చ్ చేయొచ్చు ఇక్కడ నుంచి, నేను చూపిస్తాను చూడండి. సో నేను యూట్యూబ్కి సంబంధించిన ఐకాన్ అనేది ఇక్కడ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా యూట్యూబ్ అని టైప్ చేశారనుకోండి, ఇక్కడ మనకు 2 ఐకాన్స్ అయితే కనిపిస్తున్నాయి. సింపుల్గా ఈ ఐకాన్ అయితే నేను సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చేంజ్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఐకాన్ అనేది. లేదు మీరు ఇమేజ్ ఇవ్వాలి, మీకు నచ్చిన ఇమేజ్ అనుకుంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇమేజ్ అనేది ఇచ్చి ఇక్కడ URL అనేది ఇవ్వాలి. ఇమేజ్ అనేది మీరు ఇంపోర్ట్ అంటే అప్లోడ్ చేసే ఆప్షన్ అనేది ఉండదు. సింపుల్గా నేను ఐకాన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మనకు షో నేమ్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న నేమ్ రిమూవ్ చేసేద్దాం. మన యూట్యూబ్ కదా ఇచ్చినది అక్కడ. సో యూట్యూబ్ నేమ్ అయితే ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. సో యూట్యూబ్ నేమ్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి మనకు అడ్రస్ అనేది ఉంటుంది. అడ్రస్ అంటే URL అనమాట. ఇక్కడ youtube.com కదా మనం ఇవ్వాల్సినది. సో youtube.com అనేది తీసుకొద్దాం. సో నేను URL అయితే ఇక్కడ పేజ్ చేసేసాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ అనేది ఉంటుంది. పొజిషన్ అనేది మీరు చూజ్ చేసుకోవచ్చు అనమాట. పొజిషన్ అనేది ఫస్ట్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి మీకు వద్దు పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ ఎన్నైతే ఉన్నాయో అన్ని పొజిషన్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఆ పొజిషన్లో ఏదైనా మీరు చూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఒకవేళ న్యూ గ్రూప్లోకి యాడ్ చేయాలన్నా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ న్యూ గ్రూప్ మీద క్లిక్ చేసేసి నేను దీంట్లో నుంచి చేస్తున్నాను. మీకు ఆల్రెడీ ఇక్కడ ఇంకా గ్రూప్లు ఉన్నాయనుకోండి, వాటిలోంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు ఎగ్జిస్టింగ్ గ్రూప్స్లోంచి. నెక్స్ట్ మనకు లేఅవుట్ అనేది ఉంటుంది. లేఅవుట్లోకి వస్తే ఇక్కడ మనకు సైజు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఐకాన్కి సంబంధించిన సైజ్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ ఇంక్రీజ్ అనేది చేసేసుకోవచ్చు. సో నేను డిఫాల్ట్గా ఉంచేస్తున్నాను. ఇది హెవీ అవుతుంది అనమాట. ఇక్కడ నేమ్కు సంబంధించిన సైజ్ అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఎంతైనా టైప్ చేయొచ్చు. నేనైతే 10 ఇస్తున్నాను. నెక్స్ట్ మనకు అలైన్మెంట్ అనేది ఉంటుంది. మీరు ఎక్కడైనా అలైన్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇలాగా ఈ బాక్స్ అనేది ఉంటుంది కదా మనకు ఐకాన్కి సంబంధించినది, ఇందులో ఎట్ సైడ్ ఉండాలి ఇది అనేది మీ ఇష్టం అనమాట. నేను మిడిల్లోనే ఉంచేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకు హారిజాంటల్, వర్టికల్, రొటేట్ అనేది కూడా చేసుకోవచ్చు. సో నేను చూపిస్తా చూడండి. ఇలాగ మూవ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు నచ్చిన స్పేస్కి అనేది. అండ్ అలాగే మీరు వర్టికల్గా కూడా మూవ్ అనేది చేసుకోవచ్చు. రొటేట్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇలాగ మీకు నచ్చినట్టు మీరైతే రొటేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాగ రివర్స్లో ఉండాలి అంటే మీ ఇష్టం అనమాట. ఇవన్నీ మీరైతే యూజ్ చేసుకోండి, నేనైతే ఏవి చేంజ్ చేయట్లేదు. సో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, వర్టికల్ అండ్ అలాగే హారిజాంటల్ అని. సో వర్టికల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, పైన ఐకాన్ ఉంటుంది, కింద నేమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు. వర్టికల్ అంటే 2 ఒకటే దాంట్లో ఉంటాయి అనమాట. ఇక్కడ ఇవి కూడా మీరైతే చూజ్ అనేది చేసుకోవచ్చు. నేమ్ అనేది ఫస్ట్ ఉండాలా లేదా ఐకాన్ అనేది ఫస్ట్ ఉండాలంటే ఇక్కడ ఎలిమెంట్ అని కనిపిస్తుంది. సో ఐకాన్ అనేది ఫస్ట్ ఉండాలనేది మీరు చూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చారనుకోండి, మీకు ఏవైతే బుక్ మార్క్స్ అనేవి ఇక్కడ ఉన్నాయో హోమ్ స్క్రీన్ మీద మొత్తం అన్నిటికీ ఇదే ఫార్మాట్ అనేది అప్లై అనేది అయిపోతుంది అనమాట. ఐకాన్స్ అనేవి చేంజ్ అవ్వవు, బట్ కలరు ఇవన్నీ మొత్తం చేంజ్ అవుతాయి అనమాట, సేమ్ వస్తాయి. నేను చూపిస్తాను. ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేస్తున్నాను. సో దీనికన్నా ముందు ఏవే కలర్లు ఉన్నాయనేది మీరే చూసుకోండి. అక్కడ సేవ్ క్లిక్ చేసేస్తున్నాను. సో ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. సో మనం ఇప్పుడు టిక్ మార్క్ అనేది ఇచ్చి మీకు చూపిస్తాను ఒకసారి అయితే. సో ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేసారంటే సేమ్ థీమ్ అనేది అన్నిటికీ అప్లై అనేది అయిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి ఇంకా ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు లేఅవుట్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే సైజ్ అనేది ఇచ్చాం కదా, ఐకాన్ సైజ్ ఇవన్నీ. సో ఇవన్నీ అప్లై అవ్వాలన్నిటికంటే ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో నేను ఒక ఐకాన్కి అయితే అప్లై చేసి చూపించాను. ఇంకా మీరు ఐకాన్స్కి కావాలంటే మీరైతే అప్లై అనేది చేసేసుకోండి. సో ఇంకొక ఆప్షన్ ఉంటుంది, నేను చూపిస్తాను. బార్డర్ అనేది కూడా ఇచ్చుకోవచ్చు మీరు. సో ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ థీమ్స్లోకి వస్తే ఇక్కడ మీకు కస్టమైజ్ కలర్ అనేది ఉంటుంది. ఇది బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన కలర్ అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూట్యూబ్కు కలర్ ఉంది, ఇక్కడ కలర్ ఉంది, చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బార్డర్ అనేది కూడా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. నేను 1 అయితే పెడుతున్నాను. సో దీన్ని అన్నిటికీ అప్లై చేద్దాం. సింపుల్గా ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి సేవ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అన్నిటికీ అప్లై అయింది. సో రెడ్ కలర్ అనేది కొద్దిగా ఓవర్గా అయితే కనిపిస్తుంది అనమాట. మీరు ఒకదానికి ఒక కలర్ అయితే ఇచ్చుకోవచ్చు. మీకు చూపించాలి కూడా చూపించాను. ఇంకా ఫైనల్లీ ఒకటైతే మీకు చెప్పాలి ఫ్రెండ్స్, అదేంటంటే వీడియో స్టార్టింగ్లో నేను ఇక్కడ మీకు చూపించాను కదా కార్తిక్ టెక్ అని ఉన్నది. సో అది ఎలాగ యాడ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను నేను మీకు ఒకసారి అయితే. సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఎడర్లోకి రండి. ఎడర్లోకి వచ్చిన వెంటనే ఇక్కడ గ్రీటింగ్స్ అని కనిపిస్తుంది. సో గ్రీటింగ్స్ అనే టిక్ మార్క్ ఉంచి మీరు ఇక్కడ గుడ్ మార్నింగ్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది న్యూ లైన్లో కావాలి మీకు అనుకుంటే ఇక్కడ న్యూ లైన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా ఇక్కడ న్యూ లైన్ మీద క్లిక్ చేశారనుకోండి, అది సపరేట్గా ఉంటుంది అనమాట ఒకటే లైన్లో. అక్కడ మీరు ఇక్కడ గుడ్ మార్నింగ్ ఉంది, అది టైంని బట్టి మారిపోతూ ఉంటుంది, అదేం మీరు పట్టించుకోకర్లేదు. ఇక్కడ అలో అనేది ఉంటుంది, హాయ్ అనేది ఉంటుంది, నథింగ్ అయినా పెట్టుకోవచ్చు. మీరు నథింగ్ పెట్టుకుంటే ఇక్కడ స్పేస్ కావాలి మీకు ఇలాగ కిందికి అనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట మీకు స్పేసింగ్ కావాలంటే. లేదు మీరే పర్సనల్గా టైప్ చేయాలంటే ఇక్కడ టైప్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను ఈ విధంగా అయితే టైప్ చేశాను అనమాట. దాన్ని వచ్చేసి ఇక్కడ మీకు ఇంకొకటి కూడా ఉంటుంది టెస్ట్కి సంబంధించినది. ఇక్కడ దీని మీద క్లిక్ చేశారనుకోండి, మీరు ఏం చేంజ్ చేయలేరు. ఇక్కడ 2 అయితే ఉంటాయి, వీటిలోంచి ఏదైనా మీరు చూజ్ అనేది చేసేసుకోవాల్సినది అంతే ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఇక్కడ
టైమ్ అండ్ డేట్ ఇక్కడ ఉందని మనం అయితే మెన్షన్ చేసినట్టు అనమాట వచ్చేసి. సో ఈ విధంగా మీకు ఒకవేళ న్యూ లైన్లో కావాలనుకోండి, ఇలాగ ఇచ్చారనుకోండి అది లైన్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. వీటికి సంబంధించిన సైజ్ అనేది కూడా మీరు ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా నేను అక్కడ కార్తిక్ టెక్కీ అని యాడ్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకు, బట్ లెంత్ అయితే ఎక్కువైందనమాట. సో బిగినర్స్ కూడా అర్థం కావాలి అని నేను డీటెయిల్గా స్లోగా అయితే చెప్పడం జరిగిందనమాట. అందుకోసం లెంత్ అనేది ఎక్కువైంది వీడియో వచ్చేసి. సో మీరు ఆల్రెడీ ఇటువంటి వాటి మీద ఐడియా ఉన్నట్టయితే మీరు స్కిప్ చేస్తే చూసినా మీకు ఈజీగానే అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో అనేది. సో ఇక్కడ మన కలర్ అనేది కూడా థీమ్ కలర్ ఇక్కడ నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కావాలి అనుకుంటే. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇలాగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. మీకు ఏమైనా డౌట్స్ కనుక్కున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఏదైనా వీడియో కావాలి, ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో మీరు అడిగిన దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ కంటెంట్ అనేది మీకు వర్త్ అనిపించినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకు మంచి మంచి వీడియోస్ని అయితే తీసుకొని వస్తాను. ఈ వీడియోను ఎవరికైనా షేర్ చేసేట్టుకుంటే ఎవరికైనా షేర్ చేసేయండి ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు. ఐ విల్ బ్యాక్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్. కీప్ వాచింగ్ కార్తిక్ టెక్ TV11. దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. బై బై.